రాత్రి 7:30 మీ ఈటీవీలో. నీ లైఫ్ బాగుండాలి అంటే నువ్వు మరో అమ్మాయి మెడలో తాళి కట్టాలి. ఏ అమ్మాయి ఇక్కడికి రానివ్వరు. ఎక్కడో వెతకడం కంటే ఇంట్లో ఉన్న మౌనికని పెళ్లి చేసుకుని నువ్వు అడ్జస్ట్ అయిపోతే నీ లైఫ్ చాలా బాగుంటుంది. అప్పుడు మా లైఫ్ కూడా బాగుంటుంది. అన్ని సమస్యలకి పరిష్కారం అంటూ దొరుకుతుంది. మౌనికకి నువ్వంటే చాలా ఇష్టం. అది పెళ్లికి ముందు నిన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకుంది. నీకు ఇష్టం లేదు అనడంతోటే నేను ఆ రోజు నీకు వింధ్యకి పెళ్లి జరిపించాను. ఆ రోజే నేను నిన్ను ఒప్పించి మౌనికతో పెళ్లి జరిపించుంటే అసలు ఎన్ని సమస్యలు వచ్చేవే కావు. నా మాట విని మౌనికని నువ్వు పెళ్లి చేసుకో. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు తొందరపడుతున్నావమ్మా. అల్లుడు గారు, నాకు ఒక్కగానో ఒక్క కూతురు. నీకేం కావాలో చెప్పు, అది నేనిస్తాను. నా కూతురు పెళ్ళి ఆగిపోయిందని కాదు, మీ అమ్మ తన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఆ సంధ్య ముందు, ఆ వింధ్య ముందు మా వదిన తలదించుకుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మాకే ఇలా ఉంటే కన్న కొడుకుగా నీకెలా ఉండాలి చెప్పు? మా వదినకి గెలుపే తప్ప ఓటమి ఉండకూడదు. నా మాట విను. నా కూతురి మెడలో తాళి కట్టి మీ అమ్మని మాత్రం గెలిపించలుడు, గెలిపించు. వాణి, రాజేష్ మౌనిక మెడలో తాళి కట్టడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి ఆలోచించు. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు తొందరపడద్దు. ఒక్కసారి నాన్న చెప్పినట్టు పెళ్లి 2 రోజులు పోస్ట్ పోన్ చెయ్యి. లేదు రాజేష్, ఓటమి నా చావుతో సమానం. వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకుండా చేసి ఈ పెళ్లిళ్ళని ఆపించారు. మౌనిక తప్ప నీ జీవితంలోకి ఎవ్వరొచ్చినా సరే నీ కాపురం నిలబడదు. ఈ అమ్మ మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి పీటల మీద కూర్చో. అమ్మా అమ్మా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మౌనిక ప్రపోజల్ ఎప్పుడో వచ్చినా కానీ నేను కాదన్నానని నీకు తెలుసు కదా. దీని వెనకాల ఏదో డ్రామా నడుస్తుందమ్మా. రావాల్సిన పెళ్లి కూతురు రాకపోవడమేంటి? రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్న పెళ్లి కొడుకు అలా పారిపోవడమేంటి? ఇదంతా ఏదో స్కెచ్ లాగా కనపడుతుందమ్మా. దీని వెనకాల మౌనిక గాని వాళ్ళమ్మ రాధికత్తయ్య కానీ. రాజేష్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను పిలిస్తే నా కోసం వచ్చిన రాధికని నువ్వు తప్పు పడుతున్నావా? మౌనిక నిన్ను ఇష్టపడిందన్న విషయం నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు నువ్వు మౌనిక ప్రపోజల్ కాదని వింధ్య మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం మౌనిక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. నిన్ను పూర్తిగా మర్చిపోయింది. ఆ తర్వాత నేను ఫోన్ చేసి పిలిస్తే తప్ప తను ఇక్కడికి రాలేదు. వాళ్ళు కేవలం మన కోసమే వచ్చారు. మనం చెప్పిందల్లా వింటున్నారు. నేనంటే గౌరవము, అభిమానము.
ముఖ్యంగా నువ్వంటే మౌనికకి ప్రాణం. నీ జీవితం బావుండాలని ఒక తల్లిగా చెప్తున్నాను. నీకు మౌనికకి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను వినను. నాతో పట్రా. కూర్చో. అమ్మా కూర్చో. అమ్మా, పంతులు గారు మంత్రాలు చదవండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విస్తీరసాదనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. చిన్ని, ఇదేంటి వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది? ఈ విషయం అర్జెంటుగా వింధ్యకి చెప్పాలి. పద. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటానని బ్రతిమలాడుతున్నా జాలి కలగడం లేదా? నేను బ్రతికున్నా ఉపయోగం లేదండి. నా వింధ్య జీవితం నాశనమైపోతుంది. ప్లీజ్ అండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మన బిడ్డని కాపాడుకుంటాను, వింధ్యని కూడా కాపాడుకుంటాను. రాధిక మౌనిక ఆడుతున్న డ్రామాలో వాణి అత్తయ్య మోసపోతున్నారు. తన కొడుక్కి అన్యాయం చేస్తున్నారు. రాజేష్ గారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మౌనిక రాజేష్ని ప్రేమిస్తుంది. కావాలనే వాళ్ళ కాపురంలో చిచ్చు పెడుతుంది. అడ్డుగా ఉన్న మా స్నేహాన్ని చేర్చబోయింది. వింధ్య పొల్యూట్ అవ్వడానికి, మన మీద నిందలు వేయడానికి కారణం మౌనిక. ఆ మౌనిక ఇప్పుడు రాజేష్ జీవితంలో అడుగు పెడితే పాపకి, వింధ్యకి, వాణి అత్తయ్యకి, మావయ్య గారికి, అందరికీ అన్యాయం జరుగుతుందండి. ఒక్కసారి చెయ్యి జారిపోతే జీవితాన్ని మళ్ళీ కాపాడుకోలేము. నా మాట విని నన్ను బయటకు రానివ్వండి ప్లీజ్. నేను వెళ్ళకపోతే నా వింధ్య చచ్చిపోతుంది. నా వింధ్యకేం జరిగినా ఇక్కడ నా ఊపిరి కూడా ఆగిపోతుంది. మీరంతా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు. అసలే కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడాలంటే కడుపులో బిడ్డని మోస్తున్నా నేను కూడా బ్రతికుండాలి కదా. నా ప్రాణం వింధ్యలో ఉంది. వింధ్య ప్రాణం నా చేతుల్లో ఉంది. అక్కడ వింధ్యకి ఏదైనా అయితే నాతో పాటు బిడ్డ కూడా మీకు దక్కదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా ముగ్గురి ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. నా మాట విని నన్ను బయటికి రానివ్వండి. అన్నయ్య, వదిన ఇంత ఏడ్చి ప్రాధేయపడుతుంటే రాయిలా ఎలా ఉండగలుగుతున్నావు? నా సంధ్య అలా గుండెలు బాదుకుంటూ విలవిల్లాడిపోతూ ఉంటే నేను మొండిగా డాక్టర్ నా సంధ్యకి ఏదో అవుతుందని చెప్పిందని ఇంకా చేతులు కట్టుకొని కూర్చోలేను. లేదు, ఏ సంధ్య కంటతడి పెట్టకూడదు, సంతోషంగా ఉండాలని కోరుకున్నానో అదే సంధ్య కాళ్ళు పట్టుకుంటానని వేడుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నాకు నవ్వుతూ ఉన్న సంధ్య కావాలి, ఏడుస్తున్న సంధ్య కాదు. సంధ్య కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటుంది, తన స్నేహితురాల్ని కాపాడుకుంటుంది. ఇన్నాళ్ళు నా ఆరోగ్యం బాగలేకపోయినా మన కుటుంబాన్ని ఒంటి చేత్తో మోసి మనందరికీ భోజనం పెట్టి కన్న బిడ్డలా కాపాడుకున్న సంధ్య తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోలేదా? నేను తప్పు చేశాను శ్రీజ. నా సంధ్య నా కళ్ళ ముందే అమ్మ గదిలోకి తీసుకెళ్లి బంధిస్తుంటే
చూస్తూ మౌనంగా ఉండి తప్పు చేశాను. ఇప్పుడు కూడా నేను కళ్ళు తెరవకపోతే అక్కడ నిస్సహాయంగా ఉన్న రాజేష్కి నాకు తేడా లేదు. సంధ్య మీద నాకు నమ్మకం ఉంది. నా సంధ్య ఈ సమస్యని పరిష్కరిస్తుంది. సంధ్య వింధ్య లేకపోతే నిజంగానే చచ్చిపోతుంది. సంధ్య లేని మరుక్షణం ఈ శ్రీకర్ ఉన్నా లేకపోయినా ఒకటే. అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండాలంటే నా సంధ్య ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి ఆపాలి. తప్పైపోయింది సంధ్య. అనవసరంగా అమ్మ నిన్ను బంధించింది. నేనేం మాట్లాడలేకపోయాను. నీ స్నేహితురాల జీవితం నాశనం కాకముందే తొందరగా వెళ్ళు సంధ్య. ఇదిగో ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళు. వెళ్ళు సంధ్య. అయిపోయింది. నా భర్త నా నుండి దూరం అయిపోతున్నాడు. నన్ను కాపాడడానికి ఎవరూ లేరు. అయ్యో, వింధ్య, ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావేంటి? నువ్వు మీ ఆయన పెళ్లి చూపులకి బాగా హడావిడి చేసినప్పుడు మరి పెళ్లికి కూడా హడావిడి చేయాలి కదా. రాజేష్ నా కూతురు మెడలో తాళి కడుతుంటే నువ్వు అలా వచ్చి నా కూతురు జడ అలా పైకి లేపి 3 ముళ్ళు పడ్డాయో లేదో చూడాలి. మొదటి అక్షింతలు నువ్వే వెయ్యాలి. పైగా పెళ్లి జరుగుతుంది ఎవరికి? మీ ఆయనకి. మర్చిపోయావా? నువ్విక్కడే ఉండి ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఓ, లగేజ్ సర్దుకుంటున్నావా? పాపం, నీ జీవితం కొలాప్స్ అయిపోయింది, కాపాడడానికి ఎవరు రారు అని భయపడుతున్నావా? ఇప్పుడు జీవితం అంటే ఏంటో అర్థమవుతుందా? ఏమైపోయింది? నీ స్నేహితురాలు ఎక్కడుంది? నీ స్నేహితురాలు రమ్మను, వచ్చి ఆ పెళ్ళి ఆపమను. నువ్వు మాత్రం త్వరగా రా. నీకోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నా కూతురి మెడలో తాళి పడగానే మొదటిగా అక్షింతలు నువ్వే వెయ్యాలి. ఇదిగో నీకోసం అక్షింతలు కూడా తెచ్చాను. ముందు అది చెయ్యటివు. ఈ అక్షింతలు వేసి పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవించండి అని నవదంపతులైన రాజేష్ మౌనిక, అదే వరుడైన నీ భర్త, వధువైన నా కూతురు ఇద్దరిని కలిపి నువ్వు దీవించాలి. రా, పద. అత్త, పాపం అత్త, వింధ్యను వదిలిపెట్టు. తను చాలా బాధలో ఉంది. కట్టుకున్న భార్య ఉండగా, ఆమె మెళ్ళో తాలుండగా, కన్నబిడ్డ ఉండగా రాజేష్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తే పాపం తగులుతుంది. నా మాట విను. ఎన్నో పాపాలు చేశావు, కానీ ఇది ఒక్కటి చేయకుండా వదిలే. మనము ఇక్కడి నుంచి మౌనికను తీసుకెళ్ళిపోదాం. మౌనికకున్న అందానికి రాజేష్ కన్నా మంచి పెళ్ళికొడుకు దొరుకుతాడు. అనవసరంగా వింధ్య కన్నీళ్లకు నువ్వు కారణం కాకూడదు. వాణి పిన్నిగారు ఏదో ఆవేశంలో తన కోడలు తనని మోసం చేసిందన్న కోపంతో పంతానికి పోయి ఈ పెళ్లి చేస్తుంది. 「
నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వింధ్య జీవితాన్ని కాపాడు. ఈ పెళ్ళి ఆగిపోతే వింధ్య రాజేష్ మాత్రమే కాదు, నీ కూతురు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కాదని బలవంతంగా పెళ్లి చేసినా రాజేష్ మౌనికతో హ్యాపీగా ఉండడు. ఈ పెళ్లి చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటానత్తా. చంప పగలగొట్టాను. ఏంటి ఇద్దరు కలిపి మెలో డ్రామా ప్లే చేస్తున్నారు? నిన్నటి వరకేమో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఇప్పుడేమో వచ్చి వింధ్యకి సపోర్ట్ చేస్తున్నారా? ఈ పెళ్లి ఆపడానికి ఎవరు రాలేరు కూడా. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. మౌనిక రాజేష్తో కాపురం చేస్తుంది. ఈ పెళ్లి తర్వాత రాజేష్ వింధ్యని మర్చిపోతాడు. సంవత్సరం తిరక్కముందే నా కూతురి కడుపు పండుతుంది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. వింధ్య, నీ స్నేహితురాలే కాదు కదా, ఆ జేజమ్మ దిగొచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం ఎవ్వరూ ఆపలేరు. ఈ పెళ్లి మాత్రం నువ్వు చూడాలి. నా పెళ్లి చేస్తాను అన్న నువ్వు నీ మొగుడి పెళ్లిని దగ్గరుండి జరిపించాలి. పద రా. చూడు, నీ భర్త నీ కళ్ళ ముందే పీటల మీద కూర్చున్నాడు. నువ్వు ఛాలెంజ్ చేశావు కదా, ఇంకొద్దిసేపట్లో నా కూతురు వచ్చి ఈ పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోబోతుంది. ఎక్కడ నీ స్నేహితురాలు? ఎప్పుడొస్తుంది? ఎలా ఆపుతుంది? రౌడీలను ఏమైనా దింపుతుందా? పోలీసుల్ని దింపుతుందా? లాయర్లని దింపుతుందా? ఏ రూపంలో వచ్చి ఈ స్నేహితురాలు ఈ పెళ్ళాపుతుంది? చేతకాక మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక అక్కడే ఇంట్లో కూర్చొనుందా? పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును తప్పిస్తే పెళ్లి లాగిపోతాయి అనుకున్నావు, కానీ నువ్వు నీ ఫ్రెండు ఎదుర్కొంటున్నది మామూలు మనిషిని కాదు. ఆ వదినకి ఒకరు ఎదురొచ్చినా, తను ఒకరికి ఎదురెళ్ళినా అవతల వ్యక్తికే నష్టం. రమ్మను నీ స్నేహితురాల్ని. ఎక్కడుందో అడుగు. సంధ్యకు ఫోన్ చెయ్యి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నా వింధ్య జీవితం కాపాడుకుంటాను, నా ప్రాణాన్ని కాపాడుకుంటాను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా కాపాడుకుంటాను. నా మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్లీజ్ అత్తయ్య. నేను వెళ్ళకపోతే అక్కడ వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. నోర్మయ్, ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీకెంత చెప్పినా వినవా? మాయ మాటలు చెప్పి నా కొడుకుని పిచ్చోడిని చేసి తాళం తీయించింది చాలక ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అత్తయ్య, పద లోపలికి. ఆగమ్మా. నా భార్యని నేను బయటికి పంపిస్తున్నాను, అడ్డుపడ్డానికి నువ్వెవరమ్మా? రే, ఏం మాట్లాడుతున్నావురా? తను నా భార్య అమ్మా. తిట్టినా కొట్టినా బయటికి పంపించినా ఇంట్లో ఉంచుకున్నా అది నా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నా భార్యని గదిలో పెట్టి బంధించే హక్కు నీకెవరిచ్చారమ్మా? తనని ఏడిపించే హక్కు నీకెవరిచ్చారు? శేఖరం, నేను నీ కన్న తల్లిరా. నాకు కన్న తల్లివే అమ్మా, సంధ్య కాదు. ఎప్పుడైతే సంధ్య నువ్వు గర్భవతిని కూడా చూడకుండా తనని గదిలోకి తీసుకెళ్లి బంధించి తాళం వేశావో అప్పుడు నువ్వు అత్తగా మాత్రమే మిగిలిపోయావు. నీలో ఉన్న అమ్మతనం మొత్తం చచ్చిపోయిందమ్మా. తన్ని నా ఆస్తులు అడిగిందా, అంతస్తులు అడిగిందా? తన స్నేహితురాల దగ్గరికి వెళ్తానంది. తన
స్నేహితురాలి జీవితం గురించి ఆలోచించిన సంధ్య తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించదని నువ్వెలా అనుకున్నావమ్మా? 4 గోడల మధ్య బంధించి తన నేడిపిస్తే ఏ సమస్య లేకుండా సుఖప్రసవం జరుగుతుందని నువ్వెలా అనుకున్నావమ్మా? నా సంధ్య కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా కనికరం చూపించకుండా తన స్నేహితురాల నుంచి దూరం చేస్తే బిడ్డ కంటే ముందు నా సంధ్య నాకు దూరం అవుతుందమ్మా. నాకు నా సంధ్య ముఖ్యం. నా సంధ్య సంతోషంగా ఉండాలంటే తన స్నేహితురాలు వింధ్య దగ్గరికి వెళ్ళాలి. సంధ్య, నీ మెడలో 3 ముళ్ళు వేసిన భర్తగా చెప్తున్నాను. నీ స్నేహితురాల జీవితం కాపాడుకోవడం కోసం వెళ్ళు. వెళ్ళు సంధ్య, వెళ్ళి నీ వింధ్యని కాపాడుకో. ఎవరొచ్చినా సరే నీ వెనక నేనున్నాను. జాగ్రత్త సంధ్య, వెళ్ళి వింధ్యని కాపాడు. అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. వింధ్య జీవితమే కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తును కూడా నేను కాపాడుకుంటాను. నన్ను నమ్మండి అత్తయ్య. వదినా, త్వరగా వెళ్ళొదినా. అవతల రాజేష్ అనే తాళి కట్టేస్తాడు. త్వరగా వెళ్ళు. మీ మాట కాదని గడప దాటుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. రాజేష్, ముహూర్తం దాటిపోతుంది. తాళి కట్టేసేయి. ఇంకొకసారి ఆలోచించు. నువ్వు తాళి కడతావా లేదా నా మెళ్ళో ఉరితాడు వేసుకోమంటావా? కట్టు తాళి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంగేవ శరదాం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.